హలో, చెప్పండి వదినా. మీనాక్షి, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు ఇంకా రాలేదు? ఇంకా బయలుదేరలేదు వదినా. బయలుదేరలేదా? నేను నా బిడ్డ నీ డాన్స్ చూడ్డానికి ఎదురు చూస్తున్నాము. నువ్వు ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? పని ఇంకా పూర్తి కాలేదా? పూర్తి కానివ్వడం లేదు వదినా. అంటే అది మళ్ళీ నాకిక్కడ కష్టంగా ఉందని అమ్మకి తెలిస్తే పనికి పంపించదు. వదినకు కూడా చెప్పడం వద్దు. ఏం లేదు వదినా, కాసేపట్లో వచ్చేస్తాను. త్వరగా రా మీనాక్షి. ఇక్కడ అప్పుడే అందరూ డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టేశారు. సరే వదినా, మీరు జాగ్రత్త. నువ్వు కూడా. చెప్పిన పని చెయ్యడం మానేసి ఇక్కడికి వచ్చి ఫోన్లో మాట్లాడేంత అహంకారమా నీకు? మేడం, ఇంట్లో వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి నన్ను పంపించండి మేడం. ప్లీజ్ మేడం, ఇంకెప్పుడైనా నాకెంత పనైనా చెప్పండి, నేను చేస్తాను. ఆహా, చేతులెత్తి దండం పెడుతున్నావా? ఇది చూడడానికి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా ఇది సరిపోదు. నాకు జరిగిన అవమానానికి ఈ శిక్ష సరిపోదు. మీరు ఎలాంటి శిక్షనైనా విధించండి మేడం, కానీ ఒక్కరోజొద్దు. నేను వెళ్ళాలి మేడం, ప్లీజ్. ఈరోజు చాలా మంచి రోజు మీనాక్షి. ఈరోజు నేను పగ తీర్చుకోవాలనే ఇంట్లో ఎవరూ లేరు. వేరే రోజైతే నీకు త్వరగా వెళ్లాలనే తొందర ఉండదు. ఇవన్నీ కలిసి నా పగకు ఇంకా సంతోషాన్నిస్తున్నాయి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ భవానీ వదిన వరుస రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏమైంది శాస్? మీనాక్షిని ఎక్కడికి పంపించను అని నాగు మీద గట్టిగా అరిచారట. విరాజ్, పోనీ నేను వెళ్ళి భోజనం తీసుకురానా? వద్దొద్దు, నువ్వు వెళ్ళినా కూడా పెద్దవ నీతో పాటు మీనాక్షిని పంపించడానికి ఒప్పుకోరు. నిన్ను కూడా తిట్టి పంపించేస్తారు. అవునా? పాపం రియా, మీనాక్షి వచ్చుంటే బాగుండేదని చాలా ఆశపడింది. నేర్పించేవాళ్ళ ముందే పర్ఫార్మ్ చేసి గెలిస్తే చాలా బాగుంటుంది. నేర్పించిన వాళ్ళకు కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది. విరాజ్, కార్కి ఇవ్వు. ఎందుకు శాస్? విరాజ్, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మీనాక్షిని తీసుకొచ్చే బాధ్యత నాదే. ఆహా, సూపర్ అండి. నువ్వు సరైన వ్యక్తిని ఇంటికి పంపిస్తున్నావు. లేదవి, భవానీ పెద్దమ్మ కూడా స్మార్ట్గానే ఉంటారు. ఏదో ఒకటి చెప్పి శాస్ని వెనక్కి పంపించకుండా ఉంటే చాలు. దత్తు నీ తమ్ముడేనా? ఎందుకు డౌటా? ఆ దత్తుగడు ఎలా డాన్స్ చేస్తాడో తెలిసి మరి ఆ రియాతో ఎందుకన్నా బెట్టి కట్టావు? వాడు డాన్స్ చేయకపోయినా మీనాక్షి ఉంది కదా, తను చూసుకుంటుందిలే అనే ధైర్యంతో. సరిపోయింది. ఇప్పుడు చూడు, మీనాక్షి అక్క కూడా రాలేదు. మీనాక్షి మాట ఇచ్చాక రాకుండా ఉండదు. మీనాక్షి అక్క రాకపోవడం వెనుక రియా హస్తం ఏదైనా ఉందంటారా? తనేం చేస్తుంది? చూస్తే ఇప్పుడే 7వ క్లాస్ పూర్తి చేసి హై స్కూల్లో చేరిన చిన్న పిల్లలా ఉంది. అయ్యో, తన ఆకారం చూసి అంచనా వేయకండి అన్నా. తనను దత్తు రిచ్చుకోతని ఊరికే పిలవడు. తను చాలా రిచ్చు. అంతరిచ్చా? చా, ముందే తెలుసుంటే 5 కాదు 25,000 బెట్టగట్టేవాడిని. అవును, అదే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కని రాకుండా రియా ఏమైనా ప్లాన్ చేసిందా? అలా ఏమైనా చేసిందని తెలిస్తే మాత్రం నేను ఆ రియను స్టేజ్ ఎక్కనివ్వను. తనని నమ్మలేం. ఒకవేళ ఈ పని చేయకపోయినా వేరే విధంగా ట్రై చేస్తుంది. దత్తు మీద గెలవడానికి ఏదైనా స్కెచ్ వేసినా వేస్తుంది. అవునా? అలా అయితే తను గెలవడానికి వీల్లేదు. మరేం చేద్దామన్నా? తను అడ్డదారిని తొక్కుతుందని తెలిసి కూడా దత్తు ఆ దారిలో వెళ్ళకూడదని బుద్ధి చెప్తాడు. వాడు వాళ్ళ అక్కలాగే సత్యహరిచంద్రులాగా మాట్లాడుతున్నాడు. ఏమైనా చేయాలంటే అది నేను, నువ్వే చేయాలి. ఏం చేద్దామన్నా?
డాన్స్కి సాంగు స్టెప్పులు ఎంత ముఖ్యమో వేసుకునే బట్టలు కూడా అంతే ముఖ్యం కదా. బట్టలా? అన్నా, నువ్వెంత క్లూ ఇస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. దత్తు, నువ్వు నా తమ్ముడివి. ఈరోజు నువ్వు గెలిచే తీరాలి.